ఇద్దరి నవనగరాల నిర్మాణంలో ఎవరిది బెస్ట్? ఇప్పుడు ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ. చంద్రబాబు అమరావతి వర్సెస్ రేవంత్ ఫ్యూచర్ సిటీ, ఈ రెండింటి రేసులో ఏది ముందుంది అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. హైదరాబాద్ తెలంగాణకు దక్కడంతో అవిభాజ్య ఆంధ్రాకు కొత్త రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని నిర్ణయించింది. 2014 నుంచి 2019 వరకు ఈ రాజధాని ప్రణాళికలకే సరిపోయింది. తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, పలు భవనాలు నిర్మించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిపై దృష్టి పెట్టలేదు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని నిర్ణయించుకుంది. మళ్ళీ 2024లో కూటమి అధికారం చేపట్టిన తర్వాత అమరావతికి పునర్జీవం వచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ పేరుతో నవనగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ మెట్రో నగరంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. దీంతో మరో కొత్త నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు చెరో కొత్త నగరాన్ని నిర్మించే పనిలో ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించే ప్రయత్నం గత 6 ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు.